కలిసి ఉంటా కలిసిపోతా కలిసి పని చేద్దామంటే అర్థమైంది. మీరు ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి కింద. సరే అఫీషియల్గానే కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, తర్వాత ఏదైనా జరగవచ్చు కదా అసెంబ్లీ ఎన్నికల ముందు. ఆల్రెడీ ఇప్పటి నుంచే టచ్లో ఉంటే అప్పటికి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఇగో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చలో ముఖ్యమంత్రి నేనే, మీ పార్టీలోకి వస్తా, ఇవన్నీ సెటిల్మెంట్లు జరుగుతాయి తర్వాత. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన మోడీతో కలిసినట్టే ఉన్నది. బంధుత్వము ఆ సభలో మీరంతా గమనిస్తే అర్థమైపోతుంది సింపుల్గా. ఉంది తెలంగాణ రైజింగ్ నాకుంది. ఈ రెండు కలిస్తేనే ఈ దేశం, రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి జరగదని నేను చెప్పిన, ఆయన కూడా అదే ఆమోదించారు. మా మధ్యలో రెండు ప్రభుత్వాల యొక్క సహకారము, పాలసీ పెరాలసిస్ లేకుండా. పాలసీ పెరాలసిస్ ఏంది నాకు అర్థం కాలేదు. పాలసీ పైల్చన్లే, ఇంకా పెరాలసిస్ అంటే దానికి దీనికి ఏం సంబంధం? పాలసీ పెరాలసిస్ లేకుండా పాలసీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీకు మీ పక్కనున్న వాళ్ళు ఎవరో జర చదువుకున్న వాళ్ళనైనా పెట్టుకోండి. చదువు రాదు, సబ్జెక్ట్ రాదు, పక్కనున్న వాళ్ళంతా ఎవరెవరినో పెట్టుకున్నారు, కనీసం ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, చిన్న వ్యక్తి కాదు, మీరు పెద్ద వ్యక్తి. పెరాలసిస్ అంటాడు, పైల్స్ అంటాడు, లేకపోతే పేగులు మెల్ల వేసుకుంటా, తొండలు ఈడుస్తా, గీ భాషన. ఆ జర్నలిస్ట్ కూడా నాకు తెలిసి సోది పెడుతున్నాడు ఆయన అనిపించింది అట్టుంది. అందుకనే కదా నేను అది కాదు సార్, నేను వేరేది అడుగుతున్నా, మీరు ఏదో చెప్తున్నారు అని చెప్పి అంటుండు. జరా చుట్టుపక్కల మంచోళ్ళని పెట్టుకోండి ఇప్పటికైనా.